వాళ్ళ నోట వెంట వస్తుంది ఓడిపోయిన మాటలు కాదు, గెలుపు గెలుపు పలుకుతున్నారు. ఏం చేయాలి అని చూశాడు. ఆ ఉన్నోళ్ళందరిలో ఎవరైనా అందొస్తారా అని చూస్తే ఒక్కళ్ళు కూడా అందొచ్చే పరిస్థితి లేదు. గమనించి చూస్తే దూరాన ఒకడు అభిషిక్తుడు, ఆత్మచేత నింపబడినవాడు, ఆత్మపూర్ణుడు, పరిశుద్ధాత్మ బలముగా దిగి వచ్చిన ఓ చిన్నోడు గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. వీళ్ళ మీద జాలిపడ్డ దేవుడు వీళ్ళ విశ్వాస వాక్కును నెరవేర్చడానికి అక్కడ పరిస్థితులన్నీ చిత్రంగా మార్చి దావీదుని యుద్ధరంగంలోనికి తెచ్చి, ఏమండి, వీళ్ళ ద్వారా కాని ఆ పని, వీళ్ళ ద్వారా రాని ఆ గెలుపు, వీళ్ళ వల్ల సాధ్యము కానీ ఆ పనులన్నిటినీ ఓ చిన్నోడు అభిషేకించబడ్డాడు. ఆ అభిషేకించబడ్డ దావీదును తెచ్చి ఆ 40 రోజులు వాళ్ళు వేసిన కేకలను నా దేవుడు నిజము చేసి వాళ్ళకు జయం ఇచ్చాడు.